హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు స్టార్ట్ రైటింగ్ మార్క్స్ వెరీ ఎర్లీ. సో అప్పుడే మనకి స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుందని నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను. అండ్ ఒకళ్ళు నన్ను కమెంట్లో అడిగారు, లైక్ వాట్ ఆర్ ద టెస్ట్ సిరీస్ ఐ ఫాలో అని చెప్పి. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ రైటింగ్ మార్క్స్. ఒకవేళ మీరు ఇంకా మార్క్స్ రాయలేదు, ఏం టెస్ట్ సిరీస్ తీసుకోవాలనేది కన్ఫ్యూషన్లో ఉంటే, ఐ విల్ షేర్ వాట్ టెస్ట్ సిరీస్ ఐ హ్యావ్ ఫాలోడ్. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే యూ కెన్ ఫాలో ఎనీ టెస్ట్ సిరీస్, బట్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ ప్యూర్లీ టాక్ అబౌట్ ద టెస్ట్ సిరీస్ దట్ ఐ హ్యావ్ ఫాలోడ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఎందుకు టూ టెస్ట్ సిరీస్ పిక్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనకి మోటివేషన్ కావాలి. జస్ట్ ఇన్ కేస్ మీరు పిక్ చేసుకున్న ఏదైనా టెస్ట్ సిరీస్లో యూ హ్యావ్ చోజన్ ఎ డిఫికల్ట్ వన్స్, సో వాళ్ళ పేపర్స్ అన్నీ కొంచెం డిఫికల్ట్గా సెట్ చేస్తారు అనుకున్నట్టయితే, మీకు ఇంకొక టెస్ట్ సిరీస్ మీరు ఈజీది కానీ తీసుకుంటే, మీకు మార్క్స్ అందులో తక్కువ వచ్చినప్పటికీ మీరు ఈజీ వన్స్ రాయడం వల్ల మీకు స్కోర్ ఎక్కువ వస్తుంది. అండ్ మీకు దానివల్ల మోటివేషన్ అనేది ఉంటుంది, లైక్ మీరు డిమోటివేట్ అవ్వకుండా ఉంటారు. సో మీకు ఒక మిడిల్ పాత్ అనేది దొరుకుతుంది, అండ్ యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు రైట్ బోత్ ఈజీ టు మోడరేట్ మార్క్స్ అండ్ డిఫికల్ట్ మార్క్స్ యాజ్ వెల్. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ మేబీ ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనేది పెట్టచ్చు. లైక్ ఇంటర్ఫేస్ యాజ్ ఇన్ మనకి చాలా ఉంటాయండి. కొన్నిట్లో స్క్రోల్ పనిచేయదు, కొన్నిట్లో స్క్రోల్ యాక్సెస్ ఉంటుంది, కొన్నిట్లో మీరు ఆన్సర్ మీద క్లిక్ చేసినా కానీ అది సెలెక్ట్ అవుతుంది, కానీ కొన్నిట్లో మీరు బబుల్ మీద యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ బబుల్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా ఉంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇంటర్ఫేసెస్ యాజ్ వెల్. సో దానివల్ల కూడా మనకి టైం అనేది కన్జ్యూమ్ చేస్తుంది, టైం అనేది సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని కూడా మీరు డిఫరెంట్ ఇంటర్ఫేస్ రాస్తే మీకు అలవాటు అవుతుంది. అండ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. కొంతమంది డిఫికల్ట్గా సెట్ చేస్తారు, కొంతమంది ఈజీగా సెట్ చేస్తారు, ఈజీ టు మోడరేట్. సో అలాంటి టైమ్స్లో మీరు డిమోటివేట్ అవ్వకుండా మోటివేటెడ్గా ఉండడం కోసమని మీరు ఎనీ టెస్ట్ సిరీస్ అనేది పిక్ చేసుకుంటే బెస్ట్. ఇంకా నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు ఎక్కువగా ఉంటుంది. టూ టెస్ట్ సిరీస్ పిక్ చేసుకుంటే మీకు ఇందులో మార్క్స్ ఉంటాయి, అందులో మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా ఓవరాల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి మీరు ఎక్కువ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ నేను ఏ టూ టెస్ట్ సిరీస్ పిక్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్, నేను టెక్స్ట్ బుక్లో రాసేదాన్ని. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్ నేను ఎందుకు పిక్ చేసుకున్నాను అంటే, ఈ ఇంటర్ఫేస్ నాకు ఈజీగా అనిపించింది అండ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ మీ, ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్ ఈస్ లిటిల్ అఫోర్డబుల్. నాకు ఇయర్ మొత్తానికి యాక్సెస్ దొరికింది. అండ్ సెక్షనల్ వైజ్ కానీ, చాప్టర్ వైజ్ కానీ, ఫుల్ లెంగ్త్ కానీ, అలా నాకు అన్ని ఎగ్జామ్స్కి సింగిల్ సబ్స్క్రిప్షన్ సరిపోయింది. ఆర్ఆర్బీ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు. సో అన్ని కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి నాకు టెక్స్ట్ బుక్లో దొరికాయి. సో 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మార్క్స్ కవర్ అయ్యాయి. సో అందువల్ల నేను అది ఒకటి పిక్ చేసుకున్నాను. క్వశ్చన్స్ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంటాయి, సమ్టైమ్స్ డిఫికల్ట్ లెవెల్ కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ ఈజీ టు మోడరేట్ లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో సెక్షనల్ వైజ్ మనం సబ్మిట్ కూడా చేసుకోవచ్చు. సబ్మిట్ సెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ మీరు ఒక సెక్షన్ అటెంప్ట్ చేశాక మీకు ఇంకా అటెంప్ట్ చేయడానికి ఏమి రావు, సో యు ఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ వెయిటింగ్ దేర్ ఫర్ ద సెక్షన్ టు ఎండ్. మోస్ట్లీ చాలామంది, సపోజ్ పర్టిక్యులర్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అంత టైం ఉండదు. మీరు ఫుల్ టైం ఎగ్జామ్ టైం అంతా కూర్చుని మీరు రాయడానికి మీ దగ్గర టైం ఉండదు. మెయిన్లీ ఫర్ మెయిన్స్ అయితే ఇంకా మనకి ఎగ్జామ్ ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది, కొన్నిటికి 3 hours కూడా ఉంటుంది. అలాంటి టైంలో మీకు కంటిన్యూస్గా 2.5 hours కూర్చొని ఎగ్జామ్ రాయాలి అంటే మీ దగ్గర అంత టైం ఉండకపోవచ్చు. మెయిన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం చెప్తున్నాను. సో ఎవ్రీడే మీకు అంత టైం ఇన్వెస్ట్ చేసే టైం ఉండదు. మేబీ వీక్ డేస్లో మీరు ఎక్కువ టైం కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ ఎవ్రీడే మీరు అంత టైం ఇన్వెస్ట్ చేయాలంటే మీకు కుదరదు. అలాంటప్పుడు ఈ సబ్మిట్ సెక్షన్ అనేది మీకు చాలా యూస్ అవుతుంది. మీకు ఇంకా క్వశ్చన్స్ తెలీదు, మీరు అటెంప్ట్ చేయడానికి కూడా ట్రై చేసినా మీకు ఏం రావట్లేదు అన్నప్పుడు మీరు ఆ సెక్షన్ని సబ్మిట్ చేసి నెక్స్ట్ సెక్షన్కి మూవ్ ఆన్ అవ్వచ్చు. ఆ ఆప్షన్ నాకు ఇందులో దొరికింది. సో ఐ హ్యావ్ చోస్ టెక్స్ట్ బుక్ ఫర్ ఆల్ దోస్ రీజన్స్. సెకండ్ థింగ్ ఐ ఫాలోడ్ ఈ శ్రీధర్స్ అండి. నేను శ్రీధర్స్ మెయిన్లీ క్లాసెస్ కోసం తీసుకున్నాను, బట్ నేను క్లాసెస్ కన్నా కూడా ఎక్కువ మార్క్స్కే వాడాను. ఇనీషియల్గా కొన్ని డేస్ నేను కొన్ని క్లాసెస్, ఇంపార్టెంట్ క్లాసెస్ కవర్ చేశాను, బట్ మోస్ట్లీ 90% నేను టెస్ట్ సిరీస్ కోసమే బై చేశాను శ్రీధర్స్ అనేది ఆన్లైన్. మోస్ట్లీ శ్రీధర్స్లో ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్ఫేస్ అనేది ఎగ్జామ్ ఇంటర్ఫేస్కి సిమిలర్గా ఉంటుంది. యూజువల్లీ మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామ్లో మనకి
ఆ బటన్ మీదే క్లిక్ చేయాలి ఆప్షన్. అండ్ మనకి స్క్రోల్ పనిచేయదు. మీరు అక్కడ ఒక లైన్ బార్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి డ్రాగ్ చేయాలి. సో అండ్ మీకు అన్ని ఆప్షన్స్ అనేవి ఎట్ ఏ టైం కనిపించవు, మీరు స్క్రోల్ చేసుకొని చూసుకోవాలి ఆప్షన్స్. సో ఇలాంటివన్నీ కూడా మీకు మెయిన్ ఎగ్జామ్లో ఉంటాయి. సిమిలర్ టు దట్ అనేది శ్రీధర్స్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో దానివల్ల మీరు సడన్గా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు సర్ప్రైజ్లా ఉండదు అండ్ టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు, మీరు కంగారు పడకుండా ఉంటారు. శ్రీధర్స్ రాసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లైక్ ప్యానిక్ అవ్వకుండా ఉంటారు సడన్గా ఇంటర్ఫేస్ చూసినప్పుడు. అండ్ ఎగ్జామ్ దానికి సిమిలర్గా ఉంటుంది కాబట్టి మీకు టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది. సో అందుకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ పేపర్స్ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్, ఆల్మోస్ట్ ఎగ్జామ్లో మనకి ఎలా ఉంటుందో అదే లెవెల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా బట్ మీరు టార్గెట్ అనేది ఒక 5 మార్క్స్ అటు ఇటుగా పెట్టుకుంటారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మార్క్స్ యాజ్ వెల్ మీకు అన్ని ఎగ్జామ్స్కి, అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి అట్ వన్ ప్లేస్ మీకు దొరుకుతుంది ఎగ్జామ్స్ అన్నీ. సో దానికి కూడా మీకు అది హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ పేషెన్స్ అండి, శ్రీధర్స్లో మీకు సబ్మిట్ సెక్షన్ ఆప్షన్ అనేది ఉండదు. ఎగ్జామ్ కంప్లీట్గా అయిపోయే వరకు, టైం కంప్లీట్గా అయిపోయే వరకు మీరు వెయిట్ చేయాలి. సో సమ్టైమ్స్ మనకి ఎగ్జామ్లో పేషెన్స్ ఉండదు, ఎప్పుడైపోతుంది మనకి ఏమీ రానప్పుడు ఆ సెక్షన్లో మనకు వచ్చినవన్నీ అటెంప్ట్ చేశాక మీకు కొంచెం ఇంపేషెన్స్ అనేది ఉంటుంది. కొంతమంది టైం కన్నా ముందే కూడా ఫినిష్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోర్ కొడుతుంది. సో బట్ మీరు పేషెన్స్ లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ కరెక్ట్ టైంలో మీకు ఇచ్చిన టైంలో క్వశ్చన్ పేపర్ మొత్తం ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ టైంని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, కంప్లీట్ మీకు ఇచ్చిన టైం అంతా కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానికి మీకు శ్రీధర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్ మెయిన్స్లో వచ్చేసి మీకు కొంచెం పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ అనేది మీరు శ్రీధర్స్ రాస్తే మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కంటిన్యూస్గా 2.5 hours మీరు కూర్చోవాలి, ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి కంప్లీట్గా, అప్పుడే అది సబ్మిట్ అవుతుంది. సో దానికోసం మీకు శ్రీధర్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో నేను ఈ 2 టెస్ట్ సిరీస్ అనేది ఫాలో అయ్యాను. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇవి కాకుండా వేరే టెస్ట్ సిరీస్ ఏదైనా ఫాలో అయ్యి ఉంటే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. ఐల్ గో లుక్ త్రూ దెమ్ యాజ్ వెల్. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ 2 వాడాను, నాకు ఈ 2 చాలా హెల్ప్ అయింది. మీకు కావాలంటే మీరు ఇవే తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు ఇంకా ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ చూస్ ఎనీ వన్ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్ అండ్ కన్వీనియన్స్. మీకు తగ్గట్టు మీరు చూస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. ఇది కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మోర్ ఇన్స్పైరింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.